అమ్మ ఆదిపరాశక్తి మీకు ఒక మాట చెప్పడానికి వచ్చింది. ఇప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని బాగా హింసిస్తుంటే మీరు బగలాముఖి అమ్మని ఆరాధించండి. అమ్మ మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అమ్మ రక్షిస్తుంది. మీరు చాలా శాంతంగా, ప్రశాంతంగా ఉండడం మొదలు పెట్టండి. దీనివల్ల మీకు ఈశ్వరుడు మానసిక బలాన్ని, మీ మనసులోని మాటలు మీకు అర్థమయ్యే వినే శక్తిని ప్రసాదిస్తాడు. మీపై సదా ఈశ్వరుడు, అమ్మ జగదంబ ఆశీర్వాదం కలిగి ఉంటుంది. మీరు ఆదిశక్తి శివయ్య భక్తి మార్గంలో ఉన్నారు. అమ్మ బ్రహ్మకుమారి రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శివయ్య మీలోని కళని ముందుకు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. అమ్మ మహాకాళి మిమ్మల్ని భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది, ప్రోత్సహిస్తుంది. అమ్మ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సదా సంతోషంగా ఉండమని చెప్తుంది. అమ్మ జగన్మాత మీ రక్షణ కోసం వీరభద్రస్వామిని రక్షా కవచంలా మీకు ఏర్పరిచింది. అమ్మ భద్రకాళి రూపంలో మీకు సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తుంది.